అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. మన డిజిటల్ జీవితాలకి, మన సంప్రదాయాల్లో ఉండే ఆ మ్యాజిక్కి మధ్య జరిగే ఒక చిన్న పోలిక లాంటిది ఈ కథ. చూద్దామా? సరే, ముందుగా కథలోకి వెళ్దాం. ఇక్కడ మన కథానాయకుడు వర్షిత్ రెండు చాలా డిఫరెంట్ ప్రపంచాల మధ్య ఉన్నాడు. ఒక పక్క ఏమో హెడ్సెట్ పెట్టుకుంటే కళ్ల ముందు కనిపించే ఒక వర్చువల్ ప్రపంచం, మరో పక్క చూస్తే నిజమైన శబ్దాలతో, దృశ్యాలతో నిండిన పల్లెటూరి పండగ. ఒకచోట టాబ్లెట్లో గాలిపటాలెగరేయడం, ఇంకోచోట నీలాకాశం కింద అస్సలైన సంబరం చేసుకోవడం. మన కథలో హీరో పేరు వర్షిత్. అతని ప్రపంచమంతా ఆ వీఆర్ హెడ్సెట్, ఆ టాబ్లెట్లోనే ఉండేది. బయట ప్రపంచం కన్నా తన గేమ్స్లోనే ఎక్కువ రియాలిటీ ఉందని ఫీల్ అయ్యేవాడు. అలాంటిది సంక్రాంతికి ఊరు వెళ్లడం, అక్కడ ఇంటర్నెట్ లేకపోవడంతో తన డిజిటల్ ప్రపంచానికి కట్టయిపోయానని తెగ ఫీలైపోతున్నాడు. కానీ వాళ్ళమ్మమ్మ వచ్చి, ఒరేయ్, నువ్వు ఆడే ఏ గేమ్లోనూ ఉండరు తెలుసా, అంతకన్నా చాలా ఇంట్రెస్టింగ్ సూపర్ హీరోలిక్కడున్నారు, రా చూపిస్తా అన్మాటిచ్చింది. ఆ మాటతో వర్షిట్లో చిన్న క్యూరియాసిటీ మొదలైంది. ఇంతకీ ఎవరా సూపర్ హీరోలు? మరి కథ ఎలా ముందుకు సాగిందో చూద్దామా? నిజ ప్రపంచంలోని మొదటి సూపర్ హీరో రాకతో కథ ఒక మలుపు తిరిగింది. వచ్చాడు మన మొదటి హీరో హరిదాసు. ఆ రంగురంగుల బట్టలు, తలమీద అక్షయపాత్ర, అసలు కింద పడకుండా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో చూడండి. దానికి తోడు ఆ హరిలో రంగ హరి పాట, ఆ తాళాల శబ్దం. వర్షితైతే అప్పుడే స్టన్నైపోయాడు. సహజంగానే వర్షిత్ టెక్నాలజీ మైండ్ వెంటనే ఆలోచించడం మొదలుపెట్టింది. అసలిది ఎలా సాధ్యం? దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా, ట్రిక్కేంటి అని. అతని దృష్టిలో ఇది అసాధ్యం. అయితే అమ్మమ్మ చెప్పిన సమాధానం చాలా సింపుల్, కానీ చాలా లోతైనది. అది ఏదో ట్రిక్ కాదు, అది క్రమశిక్షణ. సంవత్సరాల తరబడి సాధన చేస్తే వచ్చే ఒక అద్భుతమైన నైపుణ్యమన్నమాట. అంతే. ఆ మాట వినగానే వర్షిత్లో ఏదో మార్పు. చేతిలో ఉన్న ఫోన్ని పక్కన పెట్టేశాడు. వీడియో తీయడం ఆపి తనే ఆ సంగీతానికి స్టెప్ లీయడం మొదలుపెట్టాడు. చూశారా, ఒక ప్రేక్షకుడు కాస్తా అందులో పాల్గొనే వ్యక్తిగా మారిపోయాడు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ తర్వాతొచ్చింది గంగిరెద్దు. ఎంత అందంగా అలంకరించారో చూడండి. యజమాని చెప్పిన ప్రతి మాటకు తలూపుతూ రకరకాల విన్యాసాలు చేస్తోంది. అది ఒక మూగజీవిలా లేనేలేదు, అన్నీ అర్థం చేసుకుంటున్నట్టే ఉంది. మళ్ళే వర్షిత్ బ్రెయిన్లో టెక్నికల్ క్వశ్చన్. దీనికేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ లాంటిదేమైనా ప్రోగ్రామ్ చేశారా అని. ఒక జంతువు ఇలా ప్రవర్తించాలంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో టెక్నాలజీ ఉండి తీరాలి అని అతని ఫీలింగ్. ఇప్పుడు అమ్మమ్మ నవ్వి చెప్పిన సమాధానం చూడండి. ఏఐ కాదురా నాన్నా, ఇది ప్రేమ. మనుషులకి, జంతువులకి మధ్య ఉండే ఒక అందమైన బంధం అని చెప్పింది. ఒక టెక్నికల్ ఆలోచనకు, ఒక ఎమోషనల్ సమాధానానికి ఎంత తేడా ఉందో కదా. ఇక కథ క్లైమాక్స్కి వచ్చింది. ఇక్కడ వర్షిత్ తన టాబ్లెట్లో ఆడే ఆటలన్నిటినీ మించిపోయే ఒక రియల్ గేమ్ ఆడబోతున్నాడు. నిజమైన గాలిపటం ఎగరేయడమంటే అది ఒక్క అనుభూతి. గాలి ఎటు వీస్తుందో చేతులతో ఫీలవ్వాలి. ఆ దారాన్ని పట్టుకున్నప్పుడు ఆ టెన్షన్, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు లాగాలి. ఇక పక్కవాళ్ల గాలిపటాన్ని కట్ చేసినప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు. వర్షిత్కి కూడా అదే అనిపించింది. తను ఆడిన ఏ వీడియో గేమ్లోనూ ఇంత థ్రిల్ రాలేదు. తనే ఆ గాలిపటంతో పాటు ఆకాశంలో ఎగురుతున్న ఫీలింగ్, అది మాటల్లో చెప్పలేనిది. స్వచ్ఛమైన, నిజమైన ఆనందమంటే అదే. ఆ రోజు రాత్రి భోగి మంటల చుట్టూ అందరూ కూర్చున్నారు. ఆ వెచ్చదనంలో వర్షిత్లో వచ్చిన మార్పు ఇంకా స్పష్టంగా బయటపడింది. అప్పుడన్నాడు, రేపు కూడా ఫోటోలు తీస్తాను, కానీ అవి సోషల్ మీడియాలో పెట్టడానిక్ కాదు, ఈ క్షణాలని నాకోసం, నా జ్ఞాపకంగా దాచుకోవడానికి అని. చూశారా, ఎంత పెద్ద మార్పో! ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం వెనుకున్న పర్పసే మారిపోయింది. ఆ తర్వాత తాను తెచ్చుకున్న వీఆర్ సెట్ని పక్కన పెట్టేశాడు. ఇక దాని అవసరం లేదని అర్థమైపోయింది. ఎందుకంటే అసలైన ప్రపంచం దానికంటే ఎన్నో రెట్లు అద్భుతంగా, అందంగా ఉంది. సో, ఈ కథ మనకేం చెప్తుంది? నిజమైన ఆనందమంటే ఏంటి? అదే మన సంప్రదాయాల్లో, మన కుటుంబంతో గడిపే క్షణాల్లో, ఈ ప్రకృతితో కనెక్ట్ అవ్వడంలో దొరుకుతుంది. దానికి వెలకట్టలేం. చివరగా ఒక్క ప్రశ్న. టెక్నాలజీ, వర్చువల్ ప్రపంచమని మనం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న ఇలాంటి నిజమైన సూపర్ హీరోలను మనం ఎంతవరకు గుర్తిస్తున్నాం? ఒక్కసారి ఆలోచిద్దాం.